The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BEng UK. First year first sem we'll have design thinking and technical seminar where you have to give seminars and oral presentations and PPTs. Weekly once we have mentoring session. Its environment might not reach the level, but I'm guaranteeing you, and you must have also seen our campus, it's excellent. స్టూడెంట్స్ వాళ్ళే ప్రాజెక్ట్స్ చేయడం, ఆ ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేయడం, దాన్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీస్ దగ్గర చూపించినప్పుడు ఫ్యాకల్టీస్ దాన్ని సపోర్టివ్గా వాళ్ళు దానికి సజెషన్స్ ఇవ్వడం, ఇన్పుట్స్ ఇవ్వడం. స్టూడెంట్స్ అందరికీ పిచ్చ క్లారిటీ ఉంది ఆ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అన్నది. చాలా కాలేజెస్కి ఈ యూనివర్సిటీకి ఏంటి డిఫరెన్స్ అదే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ అన్న వెంటనే బోలెడన్ని కాలేజ్లు, బోలెడన్ని యూనివర్సిటీస్ మాకు ఇది స్పెషల్, మాకు ఇది ఫేమస్ అంటూ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ వాట్ వే అపోలో యూనివర్సిటీ ఆఫరింగ్ దిస్ పర్టికులర్ బీటెక్ ప్రోగ్రామ్, ఏ రకంగా ఇది యునీక్ అన్నది ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్తోనే డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఎవ్రీబడి, ఆల్ గుడ్? సూపర్, ఆల్ ద స్మైలింగ్ ఫేసెస్. సగం ఆన్సర్ వచ్చేస్తుంది పాజిటివ్గా. సో ఇక్కడికి మేము వాళ్ళు ఎందుకు వచ్చామంటే మీ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎంత స్పెషల్, ఎంత యూనిక్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ యూనివర్సిటీస్, ఇదే తెలుసుకుందాం అన్నది మెయిన్ ఉద్దేశం అనమాట. ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు చెప్తారు? యా చెప్పు. వాట్స్ యువర్ నేమ్, ఎక్కడి నుంచి వచ్చావు? Hello everyone, I'm Janusha. I'm from Chittoor only. I'm currently pursuing Bachelor of Technology in the Department of Artificial Intelligence and Data Science. So what makes our university unique is that normalga like వేరే యూనివర్సిటీస్లో దెల్ బీ ఫెస్ట్స్ అండ్ స్టఫ్, కానీ మా యూనివర్సిటీలో వీఆర్ హ్యావింగ్, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ క్లబ్స్, లైక్ అరౌండ్ 36 క్లబ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ సాటర్డే విల్ బీ ఇంటరాక్టింగ్ ఇన్ దట్ క్లబ్. సో క్లబ్స్ బాగా ఎంజాయ్ చేస్తావు అనమాట నువ్వు. అసలు ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎవరు చెప్తారు? చెప్పు. నీ పేరు? హరిణి చెప్పు. My name is Harini. I am from Apollo University and I am a undergraduate pursuing BTech in the Department of Computer Science Engineering. And we have so many clubs, electives and sports, everything. And we have some professionals like professors or doctorates who teach very well compared to other universities, and we get practical knowledge compared to, as Apollo University is a knowledge city, it provides knowledge to everyone. వండర్ఫుల్. సో ఇక్కడ నాకు అర్థమైన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లబ్స్ ఉంటాయి సో దట్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఈక్వలెంట్ టు ది కరిక్యులం అందుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాకల్టీ గురించి ఫోకస్ చేస్తున్నారు. అందరూ ఇక్కడ పిహెచ్డి డాక్టరేట్స్ అంటే పిహెచ్డి డిగ్రీ ఉన్న ఫ్యాకల్టీ, అంత ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ ఆర్ ఇంపార్టింగ్ దేర్ నాలెడ్జ్ టు ది కిడ్స్. ఇక్కడ వరకు నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ మీరు చెప్పండి, యూజువల్గా ఈ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, ల్యాబ్స్ బాగుంటాయి, ఇట్లా అంతా చెప్తారు. బట్ వాట్ దట్ పర్టిక్యులర్ పాయింట్స్ విచ్ మేక్ యువర్ యూనివర్సిటీ స్టాండ్ ఎక్స్క్లూజివ్లీ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ యూనివర్సిటీస్? Hello everyone, this is Yugavardhan. I'm pursuing my undergraduate in computer science, class of 23. What makes Apollo University special అన్న పాయింట్కి వస్తే, ఇక్కడ వచ్చేసి ల్యాబ్స్ అనేవి పర్టికులర్లీ ఒక పర్టికులర్ రూమ్లో ఫ్యాకల్టీతో చెప్తే స్టూడెంట్స్ దాని మీద కాపీ చేసి వర్క్ చేయడం అలాంటి ఉండదు. ఇక్కడ ఫ్యాకల్టీ దే ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇన్కాపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏదైనా క్లాస్ చెప్తున్నప్పుడు కానీ స్టూడెంట్స్ విల్ బీ హ్యావింగ్ దేర్ ఓన్ ల్యాప్టాప్స్, వాళ్ళు కూర్చొని ఆ ప్రాబ్లమ్స్ని అక్కడికక్కడే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో దాట్ గివ్స్ దెమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విచ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ విల్ నాట్ హ్యావ్ టు ఆఫర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, స్టూడెంట్స్ వాళ్ళే ప్రాజెక్ట్స్ చేయడం, ఆ ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేయడం, దాన్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీస్ దగ్గర చూపించినప్పుడు ఫ్యాకల్టీస్ దాన్ని సపోర్టివ్గా వాళ్ళు దానికి సజెషన్స్ ఇవ్వడం, ఇన్పుట్స్ ఇవ్వడం, దాట్ మేక్స్ దిస్ యూనివర్సిటీ డిఫర్ ఫ్రమ్ ఆల్ అదర్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్ అని చెప్పగలుగుతున్నాను. అండ్ దట్స్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్. సో బేసికల్గా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి మోర్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కూడా స్టూడెంట్ ఇండివిజువల్గా ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, దెన్ దే లుక్ అప్ టు దేర్ ఫ్యాకల్టీ, వేర్ ఇన్ విచ్ దే ఆల్సో హెల్ప్ యూ గైజ్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ వే ఇస్ వాట్ యూ సే. వండర్ఫుల్. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ యూనివర్సిటీలో మీకు నచ్చినటువంటి క్యాంపస్ లైఫ్లో కానీ రిగార్డింగ్ ఫ్యాకల్టీ ఆర్ రిగార్డింగ్ క్లబ్స్ చెప్పిన పాయింట్స్ కాకుండా వాట్ ఎల్స్ ఇస్ దట్ ఒక అవుట్ సైడ్ యూనివర్సిటీ పర్సన్, లేకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు చెప్పే ఏ పాయింట్ చూసి వై వుడ్ దే ప్రిఫర్ అపోలో అంటే ఏం చెప్తారు?
Hello everyone, I am Manasa, currently pursuing my computer science and engineering in Apollo University. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే నాకు చాలా నచ్చింది ఏమంటే వీక్లీ వన్స్ వీ హ్యావ్ మెంటరింగ్ సెషన్ వేర్ కొంతమంది స్టూడెంట్స్ని ఒక మెంటర్కి అసైన్ చేస్తారు వేర్ వీ కెన్ లైక్ అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పొచ్చు మనం దే సాల్వ్ దట్ యాజ్ వెల్ నాట్ ఓన్లీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో ఏదైనా మనకి అర్థం కాకపోయిన లెసన్స్ అవి సో వీ కెన్ డైరెక్ట్లీ అది మన మెంటర్కి చెప్పొచ్చు దే ట్రై టు సాల్వ్ దాట్ అండ్ సో దట్ స్టూడెంట్స్ ఎప్పుడు ఒకటి ల్యాక్ అవుతుంది అని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు బికాస్ ఏమున్నా వాళ్ళకి చెప్తే దే సాల్వ్ దట్ వండర్ఫుల్. సో I యా have an additional point. Please. So apart from club and everything, యువర్ నేమ్ అండ్ యువర్ థింగ్. and I'm Lakshmi and I'm currently pursuing BTech in first year of Artificial Intelligence and Machine Learning. Great. Apart from clubs and everything, we also have sports, and apart from all this, when we come to BTech, manaki telusu kada, before coding and everything, the first thing we need is communication. So speaking about communication, mana first year lone, first sem lone, we'll have design thinking and technical seminar where you have to give seminars and oral presentations and PPTs, which really improves your communication skills. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. స్టూడెంట్స్ అందరికీ పిచ్చ క్లారిటీ ఉంది ఆ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అన్నది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంత ఎక్స్పీరియన్స్ చేసిందంతా వాళ్ళ మాటల్లోనే వింటున్నారు. బట్ వన్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ గైజ్ ఇస్, సి బేసికల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఇవాళ రేపటి రోజుల్లో ఎక్కడున్నా సరే లోకల్లో ఉన్న గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి అని అనుకుంటున్నారు. సో మీ యూనివర్సిటీ మీకు ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ అయితే ఇస్తుందా? వాట్ వుడ్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? So everybody, I'm Zoya. I'm currently in third year computer science engineering. So I would like to tell everybody that you guys might be thinking that since it is in Chittoor, it might not have that global exposure or its environment might not reach the level. But I'm guaranteeing you, and you must have also seen our campus, it's excellent. And the furniture, the environment, the faculty, the students over here are like, they are nowhere less. They are competing other universities when it comes to the looks, and it's completely exactly like a engineering college. And since it is a local area, people might be thinking it might not reach that engineering level, but it is very beautiful. If I have to talk about the campus and the faculties here, as my colleague told, doctorate and PhD faculty is only appointed. So I think that's a very good thing when it comes to a local area. So I really suggest everybody to join here. వండర్ఫుల్. సో ఏ మాత్రం ఇది చిత్తూరు కదా అని అనుకోవడానికి లేదు. చిత్తూరు అయినా కడప అయినా ఇంకా ఆ మాటకు వస్తే లోకల్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ కూడా అపోలో యూనివర్సిటీని మ్యాచ్ చేయకపోదు. బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ గ్లోబల్ ఇంపాక్ట్ ఉంది, మా పిల్లలకి ఆ ఎక్స్పోజర్ ఉంది అన్నది సాక్షాత్తు ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంటే చెప్తున్న నేపథ్యంలో వాట్ ఎల్స్ కుడ్ బి యాడెడ్ మోర్ అబౌట్ యువర్ యూనివర్సిటీ? I would also like to add a point. I am Shreya, pursuing sophomore year. I've completed my sophomore year in Apollo University in computer science. What I'd like to add is in normal universities, they give you subjects and curriculum which are very standard. You cannot have your own options, but here we have electives. So we can choose what we want to study and what we want to pursue, and we have internal options where we can see the faculties, we can see the curriculum, we can see the syllabus, and then we can decide what we actually want to pursue. So the curriculum is not reinforced here. We can continue with whatever we want to study. Great. Glad to know about all these things. I would like to add a point. Since she mentioned about electives, we also have electives on medical subjects like clinical nutrition, gender and development, health and wellness, where we are also glad that we are getting opportunity to know about our health. Like in other universities, you are not given sports in your schedule. It's basically after your school hours, college hours. But in Apollo universities, in our university, we are given a 2-hour sport every week. And apart from that, we can also choose to play in the ground after our college hours, which is focusing on our physical fitness. So they have taken that into a consideration by adding it into our schedule. I am Tejashwini, currently in first year. So like they said that we have a lot of labs like CDHPM, and apart from this, they also provide internships for the students in CDHPM. Like other university students also come and work here, and students from our university also work as a part of CDHPM and for the Apollo University. So I think it is a great deal of thing that any university is providing internships within their college for students. So it's one of the best thing I could say that a university could do. సో మీరందరితో మాట్లాడిన తర్వాత కాలేజ్ క్యాంపస్ గురించి మాట్లాడారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పారు, ఎక్సెట్రా. ద మోస్ట్
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక స్టూడెంట్కి ఎస్పెషలీ ఫర్ అ గర్ల్ స్టూడెంట్, హౌ సేఫ్ ఇస్ యువర్ క్యాంపస్ అండ్ హౌ సెక్యూర్? లెట్ మీ ఆస్క్ జెంట్స్ అబౌట్ దిస్. సో హౌ సేఫ్ ఇస్ ఫర్ ద గర్ల్స్ హు ఆర్ స్టడీయింగ్ హియర్ ఇన్ యువర్ క్యాంపస్? హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్కి దే హ్యావ్ వార్డన్స్, వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకుంటారు. సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి వస్తే, అవుటింగ్ విషయానికి వస్తే కూడా దే వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ బై ది వార్డన్స్. సో పర్సనల్గా వాళ్ళు దే లైక్ వార్డన్స్ ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ మచ్ స్ట్రిక్ట్, దే లైక్ ఫ్రెండ్స్. సో యూ కెన్ హ్యాపీలీ కమ్యూనికేట్ విత్ దెమ్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న షేర్ చేసుకోవచ్చు. అలా చూసుకుంటే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఆర్ ఈక్వలీ safe here for all this. The point why I didn't ask them and why I'm asking you is ragging లాంటి చర్యలు ఏమైనా క్యాంపస్లో ఉంటాయా when it comes to the female security? How are boys responsible about the girls studying here? I could assure that ఈ క్యాంపస్లో ఇంతవరకు ర్యాగింగ్ అన్న పదానికి ప్లేసే లేదు. I could promise on that, because ఇంతవరకు ఈ క్యాంపస్లో ర్యాగింగ్ ఎక్కడ జరగలేదు. We have our juniors here, so you could even ask them. Ragging in the sense you cannot hurt them in any way. We had formal interactions, informal interactions, much needed, which helps them to grow better. So వాళ్ళు వచ్చి మా దగ్గర సజెషన్స్ తీసుకుంటారు. మేము మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేదా వీ హ్యావ్ ఎనీథింగ్ టు కమ్యూనికేట్ టు ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేయడానికి, వీ హ్యావ్ వెరీ వెల్ కాన్వర్సేషన్ విత్ అవర్ జూనియర్స్ as well. So friendly conversation pretty much works. Yes. Not then something which is hurting them or things like that. Never such happened here. Perfect. So మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఎంత సేఫ్ మన అమ్మాయిలకి? పర్లేదా? చదువుకోవచ్చా? ఎక్కడెక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చా? Yes, ma'am. Yes. There is, we have so many of our classmates from our different states like Delhi, Lucknow. So their hostels are top notch. I'm telling you, infrastructure, they're meeting all the standards. Because girls are coming from different states, and their parents might be skeptical about their safety and their living over here, but it's really top notch. And the washrooms here are like, oh my God, they're so good. I just love Apollo University's infrastructure because it's meeting the standards. Ma'am, I am Latika. I'm currently pursuing third year BTech. Apart from that, all of you said, we have a very important one thing, that is that we have NSS camps where we go to the public schools and give awareness to the students, and we will do so many social services as well. And we are almost given so many awareness like drugs, and we have planted more trees here, and we have eco club, and where we have planted and we have given so much awareness, ma'am. హాయ్, దిస్ ఈజ్ సౌమ్య. నేను ఇక్కడ క్లినికల్ డేటా సైంటిస్ట్గా చేస్తున్నాను CDHPMలో. CDHPM స్టాండ్స్ ఫర్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్. ఇట్ ఈస్ అన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కొలాబరేటెడ్ బై బోత్ అపోలో యూనివర్సిటీ, అపోలో హాస్పిటల్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఇక్కడ స్టూడెంట్స్, అపోలో యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇంటర్న్షిప్స్ చేస్తారు. రియల్ వరల్డ్ హెల్త్ కేర్ AI ప్రాజెక్ట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా AI అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు. ఏవైతే క్లినీషియన్స్ వాళ్ళ డైలీ ప్రాక్టీస్లో యూజ్ చేస్తారో వాటిల్ని వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి CDHPMలో వస్తుంది. సో ఇప్పటి వరకు అపోలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ని గుడ్ థింగ్స్ అనుకోవాలో లేకపోతే స్టూడెంట్కి ఉపయోగపడే అంశాల గురించో మనం మాట్లాడుకున్నాం. వెరీ రీసెంట్లీ అపోలో యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ లెస్టర్ యూనివర్సిటీ ఒక కొత్త ప్రోగ్రామ్తో మన ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా వింటున్నాం బాగా ప్రోగ్రామ్ గురించి. అదేంటంటే 2 years ఇక్కడ చేస్తారు అండ్ 1 year యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో కంప్లీట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ చదువుతున్నటువంటి అపోలో యూనివర్సిటీ స్టూడెంట్స్తో అసలు వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సో ఈ ప్రోగ్రామ్ గురించి అసలు తెలుసా, దట్ దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్? మీ అప్పుడైతే లేదు కదా? సో మా నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ యాక్చువల్లీ 2+1 ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఈ కొలాబరేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 4 yearsలో కంప్లీట్ చేయాల్సిన డిగ్రీని 3 yearsలో కంప్లీట్ చేస్తున్నాం. ప్లస్ 2 years ఇక్కడ చదివి 1 year you'll go to UK and pursue your degree, and అక్కడ నుంచి మనం విల్ హ్యావ్ ఎ డిగ్రీ. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసం విల్ స్పెండ్ crores of rupees. బట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే విల్ బీ స్పెండింగ్ అరౌండ్ 35 to 40 lakh rupees, అండ్ దాంతోపాటు యుల్ గెట్ హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్. అండ్ మీకు మాస్టర్స్కి కావాలంటే ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, అండ్ దట్ వర్క్స్ వెల్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ కరికులం బేస్ తీసుకుంటే, ఇక్కడ వచ్చేసి అపోలో యూనివర్సిటీలో 2 years ఇక్కడున్న ఫ్యాకల్టీ, ఇక్కడున్న స్టూడెంట్స్తో కలిసి 2 years వీల్ హ్యావ్ టు పర్సూ అవర్ డిగ్రీ, అండ్ 3rd year విల్ గో టు UK, వేర్ అక్కడున్న యూనివర్సిటీ ఫ్యాకల్టీతో అక్కడ మనం చదువుకొని మనం డిగ్రీ తీసుకుంటాం. అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ వి సెడ్ కాస్ట్ కటింగ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అండ్ ఇలాంటి గ్లోబల్ పార్ట్నర్స్ ఉన్నటువంటి యూనివర్సిటీతో చదువుకోవడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ నా ఒపీనియన్. 2 years ఇక్కడ చదివి 1 year అక్కడ చదువుతున్నా కూడా దాని తర్వాత 2 years ఎక్స్టెండెడ్ PSW వీసా వస్తుంది, విచ్ నార్మల్గా ఆఫర్ చేయరు.
అంటే 3 years అక్కడ చదివితే కానీ మనకు వీసా ఎక్స్టెండ్ అవ్వదు. బట్ అక్కడ 1 year చదువుతున్నా కూడా వీసా ఎక్స్టెండ్ అవ్వడం అనేది ఇట్స్ గ్రేట్ అడ్వాంటేజ్. ఒకవేళ మాస్టర్స్ చేసుకోవాలనుకున్నా కానీ మాకు అడ్వాంటేజ్ ఉంది అనడం మా ఫ్యాకల్టీస్ చెప్పడం ఇట్ వాస్ లైక్ మాకు చాలా షాకింగ్ అనిపించింది, విచ్ డజంట్ బి ఆఫర్డ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీస్. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇప్పుడు జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి. సో ఇంత బాగా చెప్తున్నారు కదా ఈ ప్రోగ్రామ్ గురించి, మీరు ఈ ప్రోగ్రామ్ మీరు జాయిన్ అయినప్పుడు లేదే అన్న ఒక చిన్న బాధ ఉందా మరి? అఫ్ కోర్స్ ఐ హ్యావ్ దట్ రిగ్రెట్. ఎందుకంటే లైక్ మనం ఇప్పుడు 4 years ఇక్కడ కంప్లీట్ చేసి నెక్స్ట్ 2 yearsకి మనం కష్టపడి వీసా తెచ్చుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ లేదన్న రిగ్రెట్ ఇప్పుడు ఐ యాక్చువల్లీ హ్యావ్ దట్ రిగ్రెట్. సో మేబీ యూనిటే బాగుండు, బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇక నుంచి ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రాబబ్లీ ఈ ప్రోగ్రామ్ గురించి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. బికాస్ తను చెప్పినట్లుగా గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండడంతో పాటు మాస్టర్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వడంతో పాటు మొత్తం 3 yearsలో టోటల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 2 years ఇక్కడ వర్క్ చేయొచ్చు అండ్ 1 year అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అ సూపర్ డూపర్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్త్ ట్రెండ్స్లో ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఒక కొత్త సబ్జెక్ట్గా ఎమర్జ్ అవ్వడంతో పాటు నెక్స్ట్ ఉన్నటువంటి ఫర్దర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్గా దీన్ని మనం తప్పకుండా భావించవచ్చు అన్నది మాత్రం అర్థమవుతుంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.